హాయ్ అండి. ఈరోజు మనం చేసే రెసిపీ అనపకాయ కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేనైతే నైటే వీటినైతే నానేసి వీటి మీద పొట్టు తీసేసుకున్నానండి. వలిచేసి కాయలనైతే చాలా సూపర్‌గా ఉంటాయి. టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి నేనైతే ఇప్పుడు వీటి కోసం మసాలాను ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా కొబ్బరి తురుము, కొత్తిమీర ఆకులు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే అల్లం, చెక్క, లవంగం వేసేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి సన్నగా తరిగేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక ముందుగా మసాలా చేసుకున్న ఈ ప్యూరిని కూడా వేసేసి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ముందుగానే అలా ఉర్లగడ్డల్ని, వంకాయల్ని ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసినానండి. వీటిని కూడా ఇందులోకి వేసేసి బాగా ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసేసి అంతా ఒకసారి బాగా కలిపేసి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు మనం ఇందులోకి 2 టమాటాలని సన్నగా తరిగేసి ఇందులోకి వేసేసుకోవాలండి. ఇలా టమాటాలని కొంచెం తక్కువగానే వేసుకోండి. ఎందుకంటే స్వీట్ వచ్చేస్తుందండి ఎక్కువగా వేస్తే. ఇప్పుడు మనం రుచికి తగినంత కారాన్ని అయితే వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక నేను అదే మిక్సీ జార్‌లోకి వాటర్‌ని అయితే ఇలా వేసేసుకుంటున్నాను. వాటర్ వేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ ఉర్లగడ్డ, వంకాయి మెత్తగా ఉడికిపోతాయండి. 80% ఉడికిన తర్వాత ఇప్పుడు మనం క్లీన్‌గా కడిగేసుకున్న ఈ అనప గింజల్ని కూడా ఇందులోకి వేసేసి ఇలా బాగా కలిపేసి ఇందులోకి మరి కొద్దిగా వాటర్‌ని అయితే వేసేసి బాగా ఉడికించుకోవాలండి. మెత్తగా ఉడికే వరకు ఈ అనప గింజలు మూత పెట్టేసి చూడండి ఇలా చూడండి మూత తీసేస్తే పర్ఫెక్ట్‌గా ఉడికింటాయండి. ముందుగానే అనపగింజలు వేస్తే తొందరగా ఉడికిపోతాయండి. కుక్కర్‌లో కూడా మీరు చేసుకోవచ్చండి. చూడండి ఎంతో టేస్టీ అయిన అనపకాయ కర్రీ రెడీ అండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.